కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిస్తేజంగా మారాయి. 17 నెలలుగా నిధులు లేవు, సర్పంచులు లేరు, పాలక వర్గాలు లేవు. అసలు గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించని దుస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పల్లెల్లో పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో పాలన పడకేసింది. పంచాయతీలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. 17 నెలలుగా సర్పంచులు లేరు. గత సంవత్సరం కాలంగా గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. పల్లె ప్రగతి నిధుల్ని నెల నెలా టంచనగా విడుదల చేసేది. దీంతో పాటు 15 ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ఈజీఏ నిధులు, ఎస్ఎఫ్సి నుంచి నిధులు పంచాయతీలకు అందేవి. ఆ నిధులతో ఎలాంటి డోకా లేకుండా పల్లె పాలన చేసేవారు గ్రామ సెక్రటరీలు, సర్పంచులు. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. పల్లెల్లో పాలన పడికేసింది. పారిశుద్ధ పనులు జరగక దుర్గంధం కొడుతున్నవి గ్రామాలు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1100 గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. సర్పంచుల పదవి కాలం ముగిసి ఒక సంవత్సరంన్నర కాలం అవుతున్నా కూడా ఇక్కడ ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు. గ్రామాలలో సర్పంచులు పదవులలో లేకపోవడం వల్ల కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు నిర్వహణలో గ్రామ పంచాయతీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ నిర్వహణలో గత సంవత్సర కాలం నుండి ప్రభుత్వం నుంచి గతంలో ఉన్నటువంటి సర్పంచులు చేసినటువంటి పారిశుద్ధ్య పనులు అయితేంది, మురిక్కాలు అయితేంది, మరి ఇతరతర గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్కులు ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చాలా పెండింగ్లో ఉండి గ్రామ పంచాయతీ సర్పంచులు అప్పులు చేసి మరి అక్కడ పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులు పడి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అప్పులోళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టించుకొని ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులని తక్షణం విడుదల చేసి గ్రామ పంచాయతీలలో సుపరిపాలన వ్యవస్థని అందించాలి. గత 6 నెలలుగా పారిశుద్ధ కార్మికులు, వాటర్మెన్లు, ట్రాక్టర్ డ్రైవర్ల జీతాలను ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఉందని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు ట్రాక్టర్ల కిస్తీలు కట్టేందుకు, వాటిల్లో డీజిల్ పోసేందుకు కూడా నిధులు లేక ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓలకు అప్పజెప్పి చేతులు దులుపుకుంటున్నారు పంచాయతీ సెక్రటరీలు. చాలా గ్రామాల్లో ట్రాక్టర్లు అమ్ముకుపడ్డాయి. ప్రభుత్వం నుంచి ఆనా పైసా నిధులు రాకపోవడంతో పంచాయతీ సెక్రటరీలపై ఒత్తిడి పెరుగుతోంది. సొంత డబ్బులతో తాగునీటి సరఫరా చేసి బోల్డర్ రిపేర్లు చేయిస్తున్నారు. దీంతో అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికే కొందరు లాంగ్ లీవ్లు పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోగా, ఇంకొంతమంది తమ వల్ల కాదు బాబోయ్ అంటూ ఉద్యోగాన్ని వదిలేస్తున్న పరిస్థితి దాపరించింది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 800 పైచిలుకు గ్రామాలలో పడుతున్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామం, మన గ్రామాలలో సర్పంచులు చేసినటువంటి పని విధానం, ఇప్పుడు కార్యదర్శులు ఎత్తుకున్నటువంటి పని విధానం అయితే, ఆ విద్యుత్ బిల్లులు అయితేంది, శుభ్రత చూడడానికి సంబంధించిన బిల్లులు అయితేంది, నీటి సరఫరా బిల్లులు అయితేంది, మెయింటెనెన్స్ రిపేర్కి సంబంధించిన బిల్లులు అయితేంది, ఇతర సంబంధించిన జీతాలకు సంబంధించిన బిల్లులు అయితేంది, పంచాయతీకి నిర్వహణకు సంబంధించినటువంటి బిల్లులు అయితేంది, ఏ బిల్లులైనా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బిల్లు పెండింగ్ ద్వారానే ఉన్నదని చెప్పేసి, కార్యదర్శులు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నారని చెప్పేసి, ఏ గ్రామ పంచాయతీ అకౌంట్లో చూసినా కానీ రూపాయి, 5 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు ఉన్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీ అకౌంట్లో చెక్ చేయడం జరిగింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావటం లేదు. సర్కార్ తీరుతో తమపై అదనపు భారం పడుతుందని పంచాయతీ సెక్రటరీలు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సగర్వంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్స్ నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పచ్చని చెట్లతో కలకలలాడాల్సిన గ్రామాలు నేడు కలతప్పాయి. ప్రతి గ్రామంలో దుమ్ము కొట్టుకుపోయిన రహదారులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన విధంగానే నెల నెలా టెన్షన్ గా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.